ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కునేది. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినవద్దని వారితో చెప్పెను గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక్క నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఈరోజు మారు మనసుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటనేది యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. చాలామంది నీతిమంతులుగా ఉంటారు కదా, భక్తిగా ఉంటారు. వారు తమకు తాము మేము చాలా బాగున్నామని, మేము దేవునికి దగ్గరగా ఉన్నామని వారు ఎంతో సంతోషంగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ఒకవేళ మారు మనసు అక్కర్లేని నీతిమంతులుగా ఉండేటటువంటి వారి కంటే చెడిపోయిన ఒక పాపి మారు మనసు పొందినప్పుడు కలిగే ఆ సంతోషము ఎట్టుండునో అని చెప్పి 2 ఉదాహరణలు ప్రభు తెలియజేశారు. ఎందుకంటే చాలామంది సుంకరులు పాపులు యేసయ్య బోధ వినడానికి తన దగ్గరికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఆ బోధ వింటున్నటువంటి పరిసయ్యులు యేసు ప్రభు మీద సణుక్కోవడం మొదలుపెట్టారు. పరిసయ్యులు శాస్త్రులు వారు యేసు ప్రభుని చూసి ఏమనుకుంటున్నారంటే, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా అసహ్యంగా సణుక్కుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు 2 చాలా ప్రాముఖ్యమైన ఉదాహరణలు తెలియజేశాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, మొదటి ఉదాహరణలో ఒక 100 గొర్రెలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్తూ 99 గొర్రెలు ఆయన చక్కగానే అవన్నీ కూడా తన మాట వింటుంది. తోలుకొని వచ్చినప్పుడు నీటిగా అది తన వెంట వచ్చేస్తూ ఉంది. అయితే ఒక్క గొర్రె అది తప్పిపోయింది అడవిలో. ఈ 99ని ఆయన, ఈ గొర్రెలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, గొర్రెల కాపురి వెంట అది వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి తోలుకొని వెళ్తే అక్కడికి అది క్షేమంగా వెళ్ళిపోతుంది. కానీ ఒక గొర్రె తప్పిపోయింది. అవి 99 గొర్రెలు ఆయన విడిచిపెట్టి అంటే దానిని ఆయన పోగొట్టుకోవడం కాదు, అది మాట విని సక్రమముగా సరైన దారిలో నడిచే గొర్రెలై ఉన్నది. అయితే ఒక్క గొర్రె మాత్రం అడవిలో ఎక్కడో చిక్కుకుంది, అది రావటం లేదు. కనుక ఆ మనిషి ఆ అడవి అంతా కూడా ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో పడిపోయినటువంటి గొర్రెను ఆయన పైకి లేవనెత్తి ఆ డొంకల్లో ఉన్నటువంటి గొర్రెను ఆయన తప్పించి దానిని నడవలేని స్థితిలో ఉంటే భుజం పైన ఎక్కించుకొని మోసుకుంటూ వచ్చి ఆయన తన మందలో చేర్చడమే కాదు, తన స్నేహితులకు తన ఇంటి వారికి చెప్తున్నాడు,
ఇదిగో ఈ గొర్రె తప్పిపోయి ఉన్ను, ఇది నాకు దొరికింది, చాలా సంతోషంగా ఉంది అని ఆ ఒక్క గొర్రె విషయంలో అది తప్పిపోయి దొరికినందుకు గొప్ప సంతోషమైన వార్త అందరికీ చెప్తారు. యేసుప్రభు వారు అంటున్నారు, 99 మంది నీతిమంతులు, వారికి మారు మనసు అవసరం లేదు. ఆల్రెడీ వారు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు, ఒక క్రమమైన దారిలో ఉన్నారు. ఆ 99 మందిని గురించి దేవుడు సంతోషించడం కంటే ఈ ఒక్క గొర్రె తప్పిపోయింది, లోకంలో భ్రష్టత్వంలోనికి దిగజారిపోయింది, భయంకర ఉచ్చుల్లో చిక్కుకుంది, కానీ మారు మనసు పొంది అది ఎప్పుడైతే త్రోవలోనికి వచ్చిందో దాన్ని ఎత్తుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆ గొర్రె విషయంలో ఎంతో సంతోషిస్తున్నాడు. దేవుడు కూడాను ఏ వ్యక్తి అయితే తప్పిపోయి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అనేకమైన లోక సంబంధమైన స్థితిలో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారో ఆ వ్యక్తి విషయంలో ఆయన వెతుక్కుంటూ వారు రక్షించబడినప్పుడు, వారు మార్పు పొందినప్పుడు ఆయన ఎంతో సంతోషించువాడై ఉన్నాడని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే తప్పిపోయిన వ్యక్తి, నీతి తప్పిపోయి, క్రమము తప్పిపోయి, మార్పు లేకుండా బ్రతుకుతున్న వ్యక్తి కనుక మార్పు పొందితే అది పరలోక రాజ్యంలో కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఆ సంతోషము మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వ్యక్తి అయితే తన స్నేహితులతో సంతోషిస్తాడు. అయితే వాక్యం చెప్తుంది కదా, యేసు ప్రభువారు మరి ఏ గొర్రె అయితే దొరికిందో, ఏ పాపి అయితే మారు మనసు పొందుతున్నాడో ఆ పాపి విషయములో పరలోక రాజ్యములో దేవుని దేవదూతలతో గొప్ప సంతోషభరితమైన అనుభూతి అక్కడ లభిస్తుంది. అనేక మంది దేవదూతలు కూడాను ఆ మార్పు పొందిన ఆ వ్యక్తిని విషయంలో సంతోషిస్తున్నారు. అందుకే ఒక్క పాపి గనుక ఈ భూలోకంలో మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నప్పుడు పరలోక రాజ్యంలో దేవదూతలు, దేవుడు ఎంతో సంతోషించువారై ఉన్నారని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. అలాగే మరొక ఉదాహరణ కూడా యేసు ప్రభు తెలియజేశారు. ఏమిటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణెలు ఉన్నాయి, అందులో ఒక్క నాణెము పోగొట్టుకుంది ఆమె. 9 నాణెలు తన దగ్గర ఉంది, ఒక నాణెం పోయింది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? తన ఇంట్లో దీపం వెలిగించి ఆ ఇల్లంతా ఊడ్చి ఆమె ఎంతో వెతుకుతుంది జాగ్రత్తగా. అయ్యో, ఒక్క వెండి నాణెం అది పోయింది. అది దొరికే వరకు ఆమె వెతుకుతూ అది దొరికినప్పుడు చెలికత్తెలకి, తన పొరుగు వారికి అందరికీ పిలిచి ఆమె చెప్తా ఉంది కదా, నేను పోగొట్టుకున్న నాణెము నాకు దొరికింది, ఇది నేను పోయింది అనుకున్నాను, అది నాకు దొరికిపోయింది అని చెప్పి ఆమె ఎంతో సంతోషంగా దాని గురించి అందరితో కలిసి ఆమె ఆనందించేట అనుభూతి గురించి మరి ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభు అంటున్నాడు కదా, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనం గమనించాలి, భూలోకములు ఎంతమంది నీతిమంతులుగా ఉన్నా, ఎంత నీతిగా బ్రతుకుతున్నాం. ప్రభు వారు అంటున్నారు, నీతిమంతులను నేను పిలువ రాలేదు. నీతిమంతులు ఎలా నీతిగా బ్రతుకుతున్నాడు, కానీ ఎంతమంది అయితే చెడిపోయి ఉన్నారో వారిని నేను బాగు చేయడానికి వచ్చానని ఆయన తెలియజేస్తున్న సందేశమే ఉన్నది. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో లాభము నిమిత్తం వాళ్ళు వచ్చేస్తున్నారు. క్రిస్టియానిటీకి రావాలంటే ప్రలోభము చూపి మతాలు మార్చేస్తున్నారనే తప్పుడు మాటలు పలుకుతూ ఉన్నారు. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఒక పాపి చెడిపోవడం దేనికి ఇష్టం లేదండి. ఈ లోకంలో అయితే చెడగొట్టడానికి మనుషులు ఉంటారు, బాగుపడితే ఊర్వలేరు, కానీ చెడిపోతే ఎవరు బాగు చేయలేరు. తప్పిపోయిన వ్యక్తికి ఎవరు కూడాను ఒక క్రమమైన పద్ధతిలో నడిపించలేరు. కానీ ఇలా ఒక వ్యక్తి కనుక తను తప్పిపోయి ఉంటే తనకు సక్రమమైన దారిలో నడిపించడమే దేవునికున్న లక్ష్యము.
దేవుని ఆలోచనకి, దేవుని తలంపులకు, మనుషుల యొక్క ఆలోచన, మనుషుల తలంపులకు చాలా తేడా. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు. వారి స్వార్థము నిమిత్తం మనుషులను కొనియాడుతారు. స్వార్థము నిమిత్తం మనుషుల దగ్గరికి వెళ్ళి రకరకాల మాటలతో వచ్చిస్తూ ఉంటారు. అయితే దేవునికి అది కావద్దు. దేవునికి ఉన్న ఆశయాలు, ఉద్దేశాలు ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ అన్ని చోట్ల మంచిగా బ్రతకాలి. వారు చెడిపోకూడదు, పడిపోకూడదు. యేసు అంటే దేవునికి ఈ లోకానికి ఉన్న తేడా ఏంటంటే, లోకము దేవుడు తయారు చేసింది కాదు. ఈ మనుషులు అంటే ఈ మనుషులు వారు ఎలాంటి ఫీలింగ్ అంటే, మేము కష్టపడుతున్నాం, బ్రతుకుతున్నాం, దేవుడు దేవత అనేమి లేదు అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా అరచేతులతో మనుషులు నేను చెక్కుకున్నాను కనుక నా మనుషులందరూ నన్ను తెలుసుకొని వారు క్షేమముగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుని గురించి ప్రతి మనిషి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలియకుండా ఎక్కడో చిక్కుకొని తమ జీవితాలు నాశనము చేసుకుంటున్నప్పుడు దేవుడు నశించిపోతున్నటువంటి అట్టి వ్యక్తులను ఆయన నిదానించి వారిని రక్షించాలన్న తపన కలిగి ఉన్నాడు. అందుకే 2 ఉదాహరణలు తెలియజేశాడు. మొదటి ఉదాహరణలో గొర్రెల ఉదాహరణ. గొర్రెలు కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాయి. అది పైకి రాదు. ఆ డొంకల్లో కానీ పొదల్లో కానీ అది అంటుకున్నప్పుడు అది బయటికి రావడం కష్టం. కాబట్టి కాపరి స్వయంగా వెళ్ళి దానిని విడిపించి రక్షించాల్సిన బాధ్యత ఉంది. నాణ్యం గురించి కూడా యేసు ప్రభువారు చెప్పారు. అది ఒకవేళ గనుక చేతి నుంచి జారి పడిపోతే అది ఎటో వెళ్ళిపోతుంది. ఏ మూలైలు పడిపోతుందో మనం ఇక్కడే పడింది అనుకుంటాం, కానీ అది అక్కడ ఉండదు. అది గుండ్రంగా తిరుక్కుంటూ ఆ నాణ్యం అది ఏ మూలనో చేరి దాగుండిపోద్ది. మనుషులు కూడా అంతే. ఈరోజు దైవికంగా ఉండేటటువంటి మనుషులు దేవుని దగ్గర నుంచి దిగజారిపోయినప్పుడు వారు ఏ భయంకరమైనటువంటి వాటిలోనికి వెళ్ళి చిక్కుకుంటున్నారో, ఏ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో ప్రభు అంటున్నాడు, అంతమంది కూడా వెదకి రక్షించడానికి నేను వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చానంటాడు ప్రభు. కనుక నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మార్పు పొంది మనము మన కుటుంబాలు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి, మనం ఈ లోకంలో మార్పు పొంది ఆయన రక్తంతో కడగబడి ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఉదయకాశంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మార్పు లేని ప్రతి వ్యక్తికి మీరు వెతుకుతున్నారు. తప్పిపోయిన ప్రతి వ్యక్తి మీ యొద్దకు రావాలని మీరు ఆశిస్తున్నారు. ప్రభువా, మీ ఆలోచన ఎంత గొప్పది, మీ యొక్క కార్యములు ఎంతో శ్రేష్టమైనవి. ప్రతి బిడ్డలు ప్రభువా మారు మనసు పొంది రక్షించబడి మీ త్రోవలో మీకే మహిమకు జీవించే భాగ్యవంతులై ఉండే కృపనిమ్మని, వాక్యం ద్వారా ప్రతి బిడ్డలు స్థిరపరచబడి మీ మహిమకు క్షేమాభివృద్ధి పొందే భాగ్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.